మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరం లేకపోవడంతో ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడింది. తమ కౌన్సిలర్లు ఎన్నికలకు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇవాళ కూడా తమ కౌన్సిలర్లు ఎన్నికకు వెళ్లకుండా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు వైస్ చైర్మన్ ఎన్నిక వేళ చలో తునికి వైసీపీ పిలుపునిచ్చింది. చలో తునికి సంఘీభావంగా వచ్చిన వైసీపీ నేత ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా తీసుకోకుండా ముద్రగడ వెళ్లిపోయారు. ఏదో క్లారిటీ చెప్పండి. అదేదో ముందు ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. ఇది చంద్రిక, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. అయితే గడిచిన 3 సార్లు ఎన్నికకి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసిన 2 సార్లు శాంతి భద్రతల కారణంగా మరోసారి కోరం లేకుండా పోవడంతో వాయిదా పడింది. అయితే ఈ రోజు 4వసారి ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున 10 మంది కౌన్సిలర్లు ఈ ఎన్నికకు హాజరవుతున్నారు. అయితే వైసీపీ నుంచి మాత్రం 17 మంది కౌన్సిలర్లు ఎన్నికకి హాజరవుతున్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎక్కడికక్కడ వైసీపీ కౌన్సిలర్లు ఈ ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ ఎన్నికకు హాజరైతే వైసీపీ కౌన్సిలర్లు చాలా మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో కౌన్సిలర్ అందరూ చేజారిపోతారు భయంతో ఎప్పటికప్పుడు వైసీపీ ఈ ఎన్నికకు హాజరు కాకుండా డ్రామాలు ఆడుతుందని చెప్పాలి. ప్రధానంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కన్సర్న్లో వీళ్ళందరినీ కూడా మున్సిపల్ చైర్మన్ నివాసంలో వీళ్ళందరినీ కూడా నిర్బంధిస్తున్నారు. మరోపక్క వైసీపీ కౌన్సిలర్ కూడా ఆ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తే తాము నిర్ణయం తీసుకుంటామని, కానీ వైసీపీ మాత్రం ఎక్కడికెక్కడ తాము నిర్బంధిస్తున్నా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ తీరుని తీవ్రంగా తప్పుపడుతుంది. ఎన్నికకు కోరం లేకుండా కావాలని వైసీపీ డ్రామాలు ఆడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎన్నిక వాయిదా పడుతుందని, ఏదైతే వైసీపీ కౌన్సిలర్ సమావేశానికి హాజరయ్యేలా చేస్తే ఏదైనా తేలిపోద్దని కూడా చెప్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఓటమి భయంతో ఎక్కడికక్కడ రాకుండా అడ్డుకుంటుందని చెప్పాలి. మరోపక్క ఇంత జరుగుతున్నప్పుడు కూడా వైసీపీ మాత్రం తన డ్రామాలు మాత్రం ఆపడం లేదని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే కోరం లేకుండా నేను మీటింగ్ జరగకుండా చూసింది. అయితే ఈ రోజైతే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చలో తునికి వైసీపీ నేతలందరూ కూడా రావాలని పిలుపునిచ్చారు. అయితే దీనికి పోలీసు అనుమతి లేదని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి వైసీపీకి సంఘీభావంగా ఈ రోజు తునికి వచ్చారు. అయితే పోలీసు హైవే మీద ముద్రగడిని అడ్డుకొని అనుమతి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే నోటీస్ తీసుకోకుండానే ముద్రగడ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే 11 గంటలకి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు 10 మంది కూడా ఎన్నిక హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వైసీపీకి సంబంధించి 17 మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తుతం నిర్బంధించి సమావేశానికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఏదైతే కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్ దాచారో అక్కడికి ముట్టడించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైన నేపథ్యంలో పోలీసు కూడా భారీగా మోహరించి ఎక్కడికక్కడ ఇరు వర్గాలని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు. ఏదో